నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. అమరావతి కేంద్రంగా కూటమి నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారు. దీనికి తోడు మంత్రులు, ఇతర ముఖ్య నేతలతో సమన్వయపరుస్తూ వారిలో స్ఫూర్తిని నింపి పరుగులు పెట్టిస్తున్నారు. దీనికి తోడు మంత్రి లోకేష్ కూడా పెద్దాయనకు తోడు నీడగా ఉంటూ అభివృద్ధి పెట్టుబడుల ఆహ్వానించడంలో ఆయన కంటే కాస్తంత ముందుగానే ఉన్నట్టు ఒక వాతావరణం మనకిప్పుడు కనిపిస్తుంది. ఎక్కడ అంతర్జాతీయ సదస్సులు జరిగినా, ఎక్కడ పెట్టుబడి సదస్సులు జరిగినా అక్కడ వీరు ప్రత్యక్షమవుతున్నారు. పెట్టుబడులు ఆహ్వానించేందుకు అనేక మార్గాల్లో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మధ్య దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్ళినప్పుడు అనేక సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్నిటితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ మాటకొస్తే అక్కడికి వెళ్ళకముందే చాలా కంపెనీలను ఆహ్వానించి వారితో పారిశ్రామిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఈ మధ్య సింగపూర్ టూర్ వెళ్ళారు. దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు, అలాగే మరో మంత్రి నారాయణ, ఇతర మంది మార్బలం అంతా కూడగట్టుకుని అక్కడికి వెళ్ళారు. 4 రోజుల పాటు సింగపూర్లో పర్యటించారు. అనేక దాదాపు 25 పైన సదస్సుల్లో వివిధ సదస్సుల్లో పాల్గొన్నారు. అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనేక విజయాలను తాము సాధించినట్లు, అనేక సంస్థలతో కొత్తగా ఒప్పందాలు చేసుకున్నట్టు కూడా అక్కడ ప్రకటించారు. ప్రత్యేకించి మీడియా ఎన్క్లేవ్లో లోకేష్ పాల్గొని అక్కడ కూడా అనేక విజయాలు సాధించినట్టుగా ఏకరూపెడుతూ వచ్చారు. ఈ 4 రోజుల సమావేశంలో ఏమేమి సాధించారో తెలియదు కానీ కాస్తంత నైరాశ్యంతోనే లోకేష్ అమరావతికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఏకాఏకి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్ళారు. తర్వాత లోకేష్ గారు అమరావతికి వచ్చారు. వచ్చిన వెంటనే రకరకాల ఊహాగానాలు, స్పెక్యులేషన్స్, అక్కడికి వెళ్ళి ఒరగబెట్టింది ఏమీ లేదని ఈ విపక్షాలు ఒక ప్రక్క విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఏం జరిగింది అక్కడ అనే దానికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి సాక్షాత్తు లోకేష్, అంటే ఆయన ఐటీ శాఖ మంత్రి కనుక అక్కడ కుదిరిన ఒప్పందాలు ఎక్కువ బహుశా ఐటీకి సంబంధించినవి, మరి ఇతర పరిశ్రమలకు సంబంధించినవి అయి ఉంటాయనే ఉద్దేశంతో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అంటే నైరాశ్యము అతని ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించిందని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ ఆయన చాలా చాలా స్థితప్రజ్ఞతతో చాలా స్ట్రాంగ్గా మీడియా సమావేశంలో పార్టిసిపేట్ చేసినట్టుగా మనకి విజువల్స్ని బట్టి తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు చాణక్య నీతిని ఉపయోగించి సింగపూర్లో గతంలో ఉన్న సంబంధాలను మళ్ళా కొనసాగించడానికి చాలా ప్రయత్నాలు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్ ఇమేజ్ కనుక అమరావతికి మేము కొత్తగా ఎవరిని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు హిమ్సెల్ఫ్ ఈజ్ బ్రాండ్ ఇమేజ్ కనుక ఆయన అడిగిన తడవగానే అందరూ యాక్సెప్ట్ చేశారు అని చెప్పి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక ప్రశ్నలు అనంతరం ప్రశ్నావళి మొదలవుతుంది కదా, అంతా అక్కడ ఏం జరిగింది, ఎన్ని కంపెనీలతో వాళ్ళు సమావేశమయ్యారు, ఎన్ని కంపెనీలు సానుకూలంగా ఫలితాలు ఇచ్చాయి, మరిన్ని కంపెనీలు తర్వాత ఫ్యూచర్లో వస్తామని చెప్పారు అని చెప్పుకొస్తూ మొత్తానికి 5 ఏళ్లలో 45,000 కోట్ల రూపాయలకు పెట్టుబడులు సింగపూర్ నుంచి రాబట్టడంలో తాము విజయం సాధించాము అని చెప్పుకొచ్చారు. కానీ అంటూ ఒక విషయాన్ని ఆయన బయటపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి లేకపోతే అమరావతికి వైభవాన్ని తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొందరు దుండగులు దీన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆయన ఒక విషయాన్ని చెప్పారు. ఆ విషయం ఏంటంటే, మేము అక్కడ సంప్రదింపులు చేస్తున్న నేపథ్యంలోనే సింగపూర్ ప్రభుత్వానికి ఓ అజ్ఞాత వ్యక్తి ఈమెయిల్ పంపించారు. ఆ ఈమెయిల్ సారాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి మీరు ఎవరూ రావద్దు. ఎందువల్లంటే అక్కడ ఇన్స్టేబుల్, అంటే అనిశ్చితి ఉన్న ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వంతో కనుక మీరు సంబంధాలు పెట్టుకుంటే, పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంటే మీరు మునిగిపోయినట్టే అని అర్థం వచ్చేలాగా మెయిల్ పంపించారు. మేమేమో ఇంత శ్రమ చేస్తుంటే, ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు అంత ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఎవడో ఒక కుళ్ళుతో ఇలాంటివి చేశారు.
అని చెప్పుకొస్తూ దాన్ని మళ్ళీ ఇంకొంచెం తీగలాగారు. ఆ వ్యక్తి ఎవరనేది మా దగ్గర అంత సమాచారం ఉంది. అతని తాలూకు కాల్ డేటా మా దగ్గర ఉంది. అతని ఫోన్ సంభాషణలు కూడా మేము రికార్డ్ చేశాము. ఇదంతా మా దగ్గర ఉన్నది. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి అతను పెద్దిరెడ్డికి సంబంధించిన ఒక సంస్థలో పనిచేస్తున్నారు. అతనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధాలున్నాయి. ఆయన వల్లనే ఈ ఈమెయిల్ అనేది జరిగింది అని చెప్పి ఆయన ఒక బాంబు పేల్చినట్టే పేల్చేశారు. ఒక ప్రక్క ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు అమరావతి ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్‌ని పెంచడానికి అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఇలాంటి కుళ్ళు కుతంత్రాలతో పంపించే ఆకాశరామన్న ఈమెయిల్స్ వల్ల కొంత ప్రమాదం ఏర్పడుతుంది కదా! చూస్తూ ఊరుకునేది లేదు. సాక్ష్యాధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఆయన చెప్పారు. ఇక్కడే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. 45,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో అని చెప్పారు. దానికి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అవన్నీ కూడా ఆయన ఏకరువు పెట్టారు. మొత్తానికి అమరావతి టూర్ చాలా సక్సెస్ అయ్యింది. కొన్ని పత్రికల్లో వచ్చినట్టు డబ్బు దండగా అక్కడికెళ్ళి ఏమి సాధించలేకపోయారు అని చెప్తున్నారు కదా! అవన్నీ అక్కసుతో చెప్పే మాటలే. అసలు వాస్తవాలు నేను చెప్తానని చెప్పి ఆయన జరిగింది. కానీ ఇక్కడ కొన్ని ప్రశ్నలు వెళ్ళింది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆషామాషా వ్యక్తి, మనిషి వ్యక్తి కాదు. ఆయనకి మన దేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో కూడా పేరుంది. ఎందుకంటే బిల్ గేట్స్ అలాంటి వాళ్ళని తెచ్చానని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా! బిల్ క్లింటన్ కూడా ఆయనే తెచ్చారు. సత్యనారాయణ లాంటి వాళ్ళను ఆయనే సృష్టించారు. సాఫ్ట్‌వేర్ రంగానికి గొప్ప ఆరాధ్యుడిగా లేకపోతే పితామహుడుగా పేరు సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి సాక్షాత్తు ఆయనే ప్రభుత్వాలతో అక్కడ సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. ఆయనకంటే కొంచెం తక్కువైనా కూడా లోకేష్ గారు కూడా అదే విషయాలలో అక్కడ మాట్లాడారు. మంత్రి నారాయణ ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా చూసే నారాయణ గారు కూడా మాట్లాడారు. వీళ్ళంతమంది ఒక ప్రభుత్వానికి మరో ప్రభుత్వానికి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు, ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నప్పుడు, ఒక పెద్ద నేతలు అవతల వ్యక్తులు యువతల వ్యక్తులు సామాన్యులుగా పెద్ద నేతలు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవడో ఒక అనామకుడు పంపిన ఈమెయిల్ అనేది అక్కడ ఆ ప్రభుత్వం మీద ప్రభావం చూపుతుందా అనే ప్రశ్న ఒకటి వస్తుంది. అంతే కదా! వెళ్ళింది పెద్దాయన, అక్కడ మాట్లాడుతుంది పెద్దవాళ్ళు. ఈయన గురించి వాళ్ళకి తెలుసు. గతంలో ఈశ్వరన్ ఆ సంఘటనలన్నీ నేను ప్రస్తావించబోలేదు. ఎందుకంటే అతను ఆ తర్వాత కొంత కాంట్రవర్షియల్ అయింది. అతను ఏకంగా జైలు ఓచలను అంటే అవినీతిలో బయటపడి ఆయన జైలు ఓచలను లెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. అదంతా ఒక స్టోరీ. ఇప్పుడు కొత్తగా ఈయన కొత్త వాళ్ళతో మళ్ళా సంప్రదింపులు చేశారు. సింగపూర్‌లోని ప్రతిష్టాత్మకమైన ఆ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సో చంద్రబాబు ఫేస్ వాల్యూని చూసే వాళ్ళందరూ ఇస్తున్నప్పుడు, ఎవడో ఒక అనామకుడు పంపించిన మెయిల్ ప్రభావంతో కొన్ని క్యాన్సిల్ చేసుకుంటారా? లేకపోతే వాడెవడో పంపించిన ఆ గొట్టంగాడు ఎవడో పంపించిన మెయిల్ సింగపూర్ ప్రభుత్వాన్ని కదిలించేస్తుందా? యువతల వ్యక్తి ఎవడో ప్రధానమంత్రో లేకపోతే ఇంకెవరైనా పెద్ద ఆయన అయితే, సో మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దు, లేకపోతే లోకేష్ గారి మాటలు వినొద్దు అని చెప్తే వాళ్ళు ఏమన్నా ఓకే. ఎందుకంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద ఆయన చెప్పారు కనుక కొంతలో కొంత ఆలోచించే ఆస్కారం ఉన్నది. వీడెవడో అసలు అనామకుడని మీరే చెప్తున్నారు. ఎక్కడో ఒక సంవత్సరం ఉద్యోగం చేసుకుంటున్నాడు, వాడు పెట్టాడు అని చెప్తున్నారు. ఆయన పెట్టినది ఆయన రాసిన ఆ మెయిల్ తాలూకు సారాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్టెబుల్గా లేదు, ఎప్పుడైనా పడిపోయే ప్రమాదం ఉంది, కనుక మీరు పెట్టుబడులు తెస్తే మునిగిపోతారు అని చెప్పారు అని చెప్తున్నాడు. సో అది ఎంతవరకు ప్రభావం చూపుతుంది, అసలు దాన్ని నమ్మటానికి వీలుందా అనే ప్రశ్న కూడా వస్తుంది. అది ఒక కోణం అయితే, ఇంతకీ ఈయనెవరు అంటే మురళీకృష్ణ చౌదరి అని ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయనకి ఇప్పుడు పెద్దిరెడ్డి సంస్థలో ఆయన పనిచేస్తున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు అని చెప్పి లోకేష్ గారు మీడియా సమావేశంలో చెప్పారు. ఇంతకీ కొన్ని మీడియా ఛానల్స్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ కొన్ని ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. ఆయన ఫోటోలు సాక్షాత్తు. మురళీకృష్ణన్ చౌదరి అనే ఆయన ఫారిన్లో ఉంటారు. తెలుగుదేశం పార్టీకి అధికారికంగా ఎన్ఆర్ఐ వ్యవహారాలని ఆయన చూస్తూ ఉంటారు. అటు 19 ఎలక్షన్లోనూ, మొన్న ఈ మధ్య జరిగిన 24 ఎలక్షన్లోనూ ఆయన చాలా కీలక భూమిక వహించారు ఎన్ఆర్ఐల తరఫున. ఆయన పక్కా తెలుగుదేశం పార్టీ, అతను ఎప్పుడు ఆ జెండా కిందనే ఆయన పనిచేస్తూ వచ్చారు అనేది సోషల్ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. పైగా
ఆయన ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు ప్రాంతానికి చెందిన ప్రత్తిపాటి పుల్లారావు బాధితుడిగా లోకేష్ గారికి కంప్లెయింట్ చేశారు. తమకున్న స్థలాన్ని ప్రత్తిపాటి పుల్లారావు గారు కబ్జా చేస్తున్నారు కనుక మమ్మల్ని కాపాడండి. పార్టీలో పనిచేసే వాళ్ళకే న్యాయం జరగకపోతే ఇంకెలా ఉంటుంది, ఇంకా వేరే వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది అని ఒకప్పుడు ఆయన పెద్ద పెద్ద ట్వీట్లు అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు లోకేష్ గారికి పంపించిన కథనాలను కూడా ఈ సోషల్ మీడియాలో చాలా పుంఖాలుగా వస్తున్నాయి కూడా. సో అలాంటి వ్యక్తిని పెద్దిరెడ్డి కంపెనీలో పనిచేస్తున్నాడు, అతను జగన్మోహన్ రెడ్డి వల్లనే ఈ మెయిల్ పంపించాడు అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమని కొన్ని ప్రశ్నలు కూడా ఇక్కడ వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే యువతల ప్రక్క ఆయన పక్కా తెలుగుదేశం మనిషి, ఆయన జెండాలు పట్టుకుని చేస్తున్నది, ఒక బుల్లెట్కి జెండా మోస్తూ ఆయన వెళ్తున్న దృశ్యాలు అవన్నీ వేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ లాంటి దాని మీదే ఆయన ఈ ట్వీట్ చేశారు. ఇది ప్రత్తిపాటి పుల్లారావు గారు నా స్థలాలన్నీ కబ్జా చేశారు, మేము ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఉంటే ఇక్కడ ఉన్న స్థలాలన్నీ ఆయన కబ్జా చేశారు అని చెప్పి ఈ మురళీకృష్ణ చౌదరి ఆయన కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్లో చాలా విషయాలను ప్రస్తావించారు. నేను పార్టీకి ఎంత చేశాను, ఎన్నిసార్లు ఆర్థికంగా ఆదుకున్నాను, మొన్న ఈ మధ్య కూడా మొత్తం ఎన్ఆర్ఐలు, తెలుగుదేశానికి సంబంధించిన ఎన్ఆర్ఐలందరినీ సమన్వయపరచడంలో నేను చేసిన కృషిని పార్టీ మర్చిపోతుందా, అలాంటి నాకే ఇలాంటి అన్యాయం చేస్తే ఎలాగా అని చెప్పి ఆయన ఏకరువు పెట్టారు. కాకుంటే దాని మీద ఏమీ స్పందన లేకపోవడంతో ఇలాంటి వ్యతిరేకంగా పంపించారనేది ఒక కోణం. వాస్తవమే కదా. ఎందువల్లనంటే తాను సంబంధించిన పార్టీలోనే తనకు న్యాయం జరిగినప్పుడు ఇంకా వేరే వాళ్ళు సాధారణంగానే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది జరిగిందో లేదో తెలియదు కానీ ఇతనికి మాత్రం ప్రత్తిపాటి పుల్లారావుని కబ్జా చేసిన స్థలం మాత్రం వెనక్కి రాలేదు. సో దాంతో కాస్తంత మనస్తాపం చెంది, సో పార్టీ తనకే న్యాయం చేయలేదు కనుక వేరే వాళ్ళకి ఏమి న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ మెయిల్ ఏమన్నా పంపించాడేమో అనే ఒక సమాధానం కూడా ఈ కేసుకు సంబంధించి బయటకు వస్తుంది. ఇంకొక ప్రశ్న కూడా కొంతమంది సంధిస్తున్నారు. అది అంటే విపక్షాలు చేసిన దాన్ని మనం కాదు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే విపక్షాలు అంటేనే వ్యతిరేకించడం అని మొదలు పెడతాయి. అలా కాకుండా కొంత న్యూట్రల్స్ ఉంటారు. ముఖ్యంగా మీడియా విషయంలోకి వచ్చేసరికి కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తుతాయి. ఒకటి, అనామకుడు, ఒక ముఖ్యమంత్రి, ఒక దేశాధినేత, లేకపోతే ఒక మంత్రి, అవతల మంత్రి, వీళ్ళ స్థాయిలో జరుగుతున్న సమావేశాలు, ఒప్పందాలను చెడగొట్టడానికి ఒక సామాన్యమైన వ్యక్తి వల్ల అవుతుందా అనేది ఒక ప్రశ్న అయితే, ఇక రెండోది లోకేష్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే అతని కాల్ డేటా తమ దగ్గర ఉందని, లేకపోతే ఫోన్ సంభాషణలు తమ దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు కదా. అప్పుడు ఇంకొక ప్రశ్న తలెత్తుతుంది. అంటే కూటమి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందా, అలాగే ఈ మురళీకృష్ణ చౌదరి గారి తాలూకు ఫోన్ సంభాషణను రికార్డ్ చేసిందా, దాని ఆధారంగానే అతని మీద చర్యలు తీసుకోబోతుందా అనే ఇంకొక కోణాన్ని కూడా బయటకు తీశారు. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఉన్న తర్వాత ఏం మాట మాట్లాడినా కూడా కాస్తంత సమన్వయంతో మాట్లాడాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక అనామకుడు అని ఆయన చెప్పారు, అన్నోన్ పర్సన్ కొందరు అని చెప్పారు. ఆ కొందరు ఎవరు అంటే ఒక వ్యక్తి, రెండు ప్రభుత్వాలు ఒకవైపు, ఒక వ్యక్తి ఒకవైపు. సో అది ఏ విధంగా సాధ్యమవుతుందనే ప్రశ్న డెఫినెట్గా వస్తుంది. రెండోది, మొత్తం మా దగ్గర ఉన్నది సాక్ష్యాలన్నీ, ఫోన్ కాల్ డేటా ఉంది, ఫోన్ సంభాషణలు ఉన్నాయి, ఇంకా మెయిల్స్ ఎవరెవరికి పంపించారు అవన్నీ ఉన్నాయని చెప్తున్నప్పుడు దాని మీద మనం నిఘా పెట్టాం. అంటే అనుమానం వచ్చి ముందు నుంచి అతని మీద అనుమానం వచ్చి చేస్తున్నారా, లేకపోతే ఇవన్నీ సేకరించిన తర్వాతే మీడియా సమావేశంలో అది చెప్పారా అనే దాని మీద కొంత వివరణ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. లేకపోతే ఈ ప్రశ్నలు మరిన్ని వివాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. సో 5 ఏళ్లలో 45,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల సాధనలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సక్సెస్ అయినట్టే మనం అందరం భావించాలి. డెఫినెట్గా గతంలో ఉన్న సంబంధ బాంధవ్యాలను మళ్ళా కొనసాగించే వీలుంటుందని కూడా ఒక సానుకూల స్పందన వచ్చినట్టుగా కనిపిస్తుంది. కాకుంటే కొన్ని వార్తా సంస్థలు లేకపోతే కొన్ని పత్రికల్లో, నేషనల్ మీడియా కానీ వాటిల్లో వచ్చిన దాని ప్రకారం అయితే అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యులు కండి అని సింగపూర్ ప్రభుత్వాన్ని అడిగినప్పుడు సింగపూర్ ప్రభుత్వం అంత సానుకూలంగా స్పందించలేదు అనే ఒక
వాదన కూడా ఈ మధ్య కాలంలో బయటకు వచ్చింది. అసలు ఏం జరిగిందో అనేది రాను రాను సింగపూర్ తాలూకు స్పందన మీద, ఆంధ్రప్రదేశ్ తాలూకు చర్యల మీద ఇదంతా ఆధారపడింది. చూద్దాం ఏమవుతుందో. మెయిల్ లేకపోతే బ్లాక్ మెయిల్ అనేది ఎంతవరకు పనిచేస్తుందో ఈ ఒప్పందాల మీద అనేది భవిష్యత్తులో నిర్ణయం అవుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నారాయణ గారు సింగపూర్ టూర్‌కి సంబంధించిన విశ్లేషణ ఇది. అనేక ప్రశ్నలు, అనేక సమాధానాలు, అనేక సమర్థింపులు. ఓకే. మళ్ళా మంచి టాపిక్‌తో మళ్ళా మీ ముందుకొస్తాను. అందాక సెలవు. నమస్తే. మీ బాబీ వర్ధన్.